Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఈ లోక్సభ ఎన్నికల్లో బంపర్ మెజార్టీలు హాట్ టాపిక్ గా మారాయి. కొందరు అభ్యర్థుల మీద ప్రజల ఆశీర్వాదం కుంభవృష్టిలా కురిసింది. ఎవరు ఊహించని విధంగా మెజారిటీల ధమాకా కనిపించింది. ఈ మెజారిటీలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బీజేపీ నేత శంకర్ లాల్వానీకి ఏకంగా 10,08,077 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక్కడ నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతిరామ్ తన నామినేషన్ ని ఉపసంహరించుకున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో లేకపోవడంతో కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు నోటాకు ఓటేశారు. నోటాకు 2,18,676 ఓట్లు పడ్డం ఒక రికార్డ్. మెజారిటీ ఒక రికార్డ్ అయితే నోటాకు ఇన్ని ఓట్లు రావడం మరొక రికార్డ్. అస్సాంలోని దుబ్రీలో రకీబుల్ హుస్సేన్ కు కూడా ధమాకా మెజారిటీ వచ్చింది. ఆయనకు ఏకంగా 10,10,476 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈయన ఏకంగా ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ పై ఈ స్థాయిలో గెలుపొందడం హైలైట్. మధ్యప్రదేశ్ ప్రజలు మామాజీ అని పిలుచుకునే మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. విదిశా నుంచి పోటీ చేసిన మామాజీకి ఏకంగా 8,21,408 మెజారిటీ వచ్చింది. ఇందుకు బీజేపీ హవా కూడా ఒక కారణం. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిట్టింగ్ సిఆర్ పాటిల్ విజయం కూడా ఒక రికార్డే. గుజరాత్ నుంచి నవసారి నుంచి పోటీ చేసిన సిఆర్ పాటిల్ ఏకంగా 7,73,551 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇక కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా బంపర్ విక్టరీ కొట్టారు. గాంధీనగర్ నుంచి బరిలోకి దిగిన అమిత్ షాకు ఏకంగా 7,44,716 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎన్నికల ప్రచారంలో దేశమంతటా ప్రచారం చేసిన తన నియోజకవర్గానికి పెద్దగా సమయాన్ని కేటాయించలేదు. అయినా గాంధీనగర్ ప్రజలు ఆయన్ని రికార్డ్ స్థాయిలో ఆశీర్వదించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అల్లుడు టీఎంసీ భావి నాయకుడు అభిషేక్ బెనర్జీ ధమాకా విక్టరీ కొట్టారు. డైమండ్ హార్బర్ నుంచి ఆయన పోటీ చేశారు. అభిషేక్ బెనర్జీకి 7,10,930 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో బంపర్ మెజారిటీలో కొత్త రికార్డ్ నమోదైంది. సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డికి నల్గొండలో ఏకంగా 5,59,905 ఓట్ల మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ కి కంచుకోట లాంటి నల్గొండలో ఆయనకు తిరుగులేని మెజారిటీ వచ్చింది. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్ కు 2011 కడప లోక్సభ ఉప ఎన్నికలో 5,43,000 మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీని రఘువీర్ రెడ్డి అధిగమించారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.